జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అద్భుత విజయం తర్వాత జార్ఖండ్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 26వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, వామపక్షాల దీపంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొంటారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని కూటమి 56 స్థానాలతో భారీ విజయాన్ని నమోదు చేసి అధికారాన్ని నిలుపుకుంది. 81 సభ్యుల అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని కూటమి 56 స్థానాలను గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని రాష్ట్రీయ డెమోక్రటిక్ కూటమి కేవలం 24 సీట్లతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ కోసం 41 సీట్లు అవసరం. బీజేపీ 21 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా జేఎంఎం 43 స్థానాల్లో పోటీ చేసి 34 స్థానాలు గెలుచుకుంది. ఇది ఇప్పటి వరకు ఆ పార్టీ గెలుచుకున్న అత్యధిక స్థానాలు. కాంగ్రెస్కు 16, లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ 4, సిపిఐ ఎంఎల్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ అందించినందుకు రాష్ట్ర ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరీక్షలో పార్టీ విజయం సాధించిందని అన్నారు.